హాయ్ అండి, మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా డాబా స్టైల్ చికెన్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది వీడియోలో చూద్దాం. 1 టీ స్పూన్ బటర్, 1 టీ స్పూన్ ఆయిల్, మసాలా దినుసులు, 2 ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకోవాలి. 1½ టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని అన్నిటికీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాక టమాటా వేసుకుని విధంగా టమాటాలు కూడా మంచిగా ఉడకనివ్వాలి ఆయిల్లోనే. అందులో 2 గరిట నేను పెరుగు వేసుకున్నానండి. పెరుగు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్ వేసుకున్నానండి. మనకి చికెన్ దాన్ని బట్టి మనం మసాలాలు వేసుకోవాలన్నమాట. హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మంచిగా ఆయిల్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి మంచిగా. అందులో మనకి గ్రేవీ ఎంత కావాలి అనుకుంటే అంత వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. 15 మినిట్స్ మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. చికెన్ పీసులు ఇలా విధంగా చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అనేది. స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మన చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. డాబా స్టైల్లో రైస్లో అయినా కూడా మనకి చపాతీస్లో అయినా కూడా మనకి చాలా బాగుంటుంది.